తెలంగాణలో ఈ క్లాస్ డిఫరెన్సెస్ పైన ఉన్న స్టోరీస్ పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి వచ్చింది. సో నువ్వు చూస్తే రెండు చాలా భారీ బడ్జెట్ సినిమాలు. ఈ అవార్డు ఇవ్వడం చాలా జస్టిఫైడ్ థింగ్. ఎందుకు అంటే మూవీ నేమ్ ఇస్ బలగం. మనం డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా పేరు రజాకర్. ఇప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ ఒక పాకిస్తాన్ మిలిటరీ జనరల్ వచ్చి ఇక్కడ మనల్ని రూల్ చేసినాడు. కార్తీక్, ఈ గద్దర్ అవార్డ్స్ ఏంటి? నంది అవార్డ్స్ కానీ గద్దర్ అవార్డ్స్ అని చెప్పి రీసెంట్ గా బాగా వినిపిస్తుంది. ఆయన మంచి ఫేమస్ పోయట్ అనుకుంటా, సాంగ్స్ అది రాస్తుంటాడు. మన తెలంగాణలో గద్దర్ అంటే తెలియని మనుషున్నాడు. ఈజ్ వెరీ ఫేమస్ పోయట్. ఇంతకుముందు మనకు నంది అవార్డ్స్ ఉండేవి, కాకపోతే మన స్టేట్ డివైడ్ అయింది కదా 2014లో. సో ఇవి గవర్నమెంట్ కైండ్ ఆఫ్ అఫిలియేటెడ్ అవార్డ్స్ అనమాట. సో గవర్నమెంట్ ఎవరైతే ఆర్ట్లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేసి ఈ అవార్డ్స్ ఇచ్చేది. అండ్ ఇది చాలా చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. సో మన చిరంజీవికి అవార్డ్స్ ఉన్నాయి, బాలకృష్ణవికి అవార్డ్స్ ఉన్నాయి. సో చాలా చాలా మంచి మూవీస్ని ఆ ఇయర్ వచ్చిన మన తెలుగు మూవీస్ని రికగ్నైజ్ చేసి ఇచ్చేవాళ్ళు. సో కానీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏమైందంటే మన తెలంగాణలో ఆ బాడీ ఫామ్ అవ్వలేదు నాకు తెలిసి. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ అవార్డ్స్ అనేవి ఇవ్వడము ఆపేశారనమాట. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ 2 స్టేట్స్కి తెలుగు అనేది సింగిల్ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ తీసిన సినిమాలు కూడా, ఐ మీన్ తెలంగాణ సినిమాలు కూడా, ఆంధ్ర సినిమాలైనా తెలంగాణ సినిమాలైనా మనకు అక్కడ అవార్డ్స్ వచ్చేవి నంది. కాకపోతే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే మన వెరీ ఫేమస్ పోయట్ గద్దర్ పేరు పైన మన గద్దర్ అవార్డ్స్ అని రిలీజ్ చేసింది. సో దీంట్లో ఆర్ట్లో చాలా ఫైన్ వర్క్ చేసిన వాళ్ళని రికగ్నైజ్ చేసి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకా చాలా ఉంది దీని గురించి డిస్కస్ చేయడానికి. ఈ అవార్డ్స్ ఎలా ఇస్తారు, ఏ క్రైటీరియా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం అసలు గద్దర్ ఎవరు, ఆయన పేరు పైన అవార్డ్స్ ఏంటిది, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు డిస్కస్. చలో పద ఫిగర్ అవుట్ చేద్దాం. నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. సో నాకు ఈ టాపిక్లో మేజర్ డౌట్ ఒకటి ఉంది. తెలుగు మూవీస్కి ఆల్రెడీ ఒక అవార్డు ఉంది. అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే అల్టిమేట్లీ ఒకటే లాంగ్వేజ్లో మూవీస్ తీస్తున్నారు. అవును. సో ఆల్రెడీ నంది అవార్డ్స్ ఉన్న తర్వాత మళ్ళీ గద్దర్ అవార్డ్స్ అనేది స్పెసిఫిక్గా ఎందుకు? నాకు కూడా సేమ్ డౌట్ వచ్చినప్పుడు నేను హౌ డిఫరెంట్ ఆర్ గద్దర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ అని రీసెర్చ్ చేయడానికి ట్రై చేసా. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మన గద్దర్ అవార్డ్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో, అంటే సమ్వన్ హూ చూస్ ఎవరికి అవార్డు ఇవ్వాలని, సో వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని కేటగిరీస్ చూస్తారు. అంటే మన రూట్స్ నుంచి వచ్చిన స్టోరీ, యూనో మన తెలంగాణలో ఈ క్లాస్ డిఫరెన్సెస్ పైన ఉన్న స్టోరీస్, సో ఒక పర్టికులర్ సెగ్మెంట్ని అప్లిఫ్ట్ చేయడానికి చేసిన స్టోరీస్. సో నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు ఒక ఫిలిం డైరెక్టర్ అయితే అసలు ఈ సినిమాస్ నువ్వు డైరెక్ట్ చేస్తే నీకు కమర్షియల్గా వర్కౌట్ అవ్వవు. సో నీకు మేజర్ ఛాలెంజ్ వాటిని థియేటర్లోకి తీసుకుపోవడమే అవుతుంది. సో అట్లాంటి డైరెక్టర్స్కి, యాక్టర్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తుంది అనుకో, సో మన స్టోరీస్ వరల్డ్ వైడ్ అందరు చూస్తారు. సో జస్ట్ ఆలోచించు, మనం ఈ రూమ్లో ఒక సినిమా తీస్తే కూడా నార్త్లో ఎవరో ఇది చూసి దాని గురించి కామెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మన సంస్కృతి ఏముంటుంది, మన ఇంతకుముందు తెలంగాణ ఎట్లా ఉండేది, సో మనకు ఫ్రీడమ్ ముందు ఎట్లుంది, సో అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలంటే ఇట్లాంటి స్టోరీస్ అన్ని బయటికి రావాలి కదా. సో అందుకని ఐ ఫీల్ లైక్ గవర్నమెంట్ ఇది ఇవ్వడం ఈజ్ అ వెరీ గుడ్ డెసిషన్. ఇది ఆర్ట్లో చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంది ఇట్లాంటి సినిమాస్ తీయడానికి. కానీ నాకు ఒకటి డౌట్ ఉండే, ఇది మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత నేను అవార్డ్స్ ఎవరికి వచ్చినాయని చూడటం స్టార్ట్ చేసిన. సో దాంట్లో నాకు కనిపించిన ఫస్ట్ 2 మూవీస్, ఒకటి బెస్ట్ సినిమా ఏమో కల్కికి వచ్చింది, బెస్ట్ యాక్టర్ ఏమో మన పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి వచ్చింది. సో నువ్వు చూస్తే రెండు చాలా భారీ బడ్జెట్ సినిమాలు. కల్కి ఐ స్టిల్ అండర్స్టాండ్, మనం మైథాలజీ గురించి చెప్పడానికి ట్రై చేసినాం. ఎట్ ద ఎండ్ మళ్ళీ అది మన స్టోరీ వేర్ వీఆర్ టెల్లింగ్ ఇట్ టు ద వరల్డ్. కాకపోతే పుష్ప కొంచెం కమర్షియల్ సినిమా కదా, మరి ఈ సినిమాకి ఏ ఆస్పెక్ట్స్ పైన ఇచ్చిండొచ్చు అని నేను ఆలోచిస్తున్నాను. నువ్వేమంటావు? సో నీకు వచ్చిన డౌటే చాలా మందికి వచ్చి ఉంటుంది. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ త్రూ అవుట్ ద బోత్ పార్ట్స్, వాడు అంటే ఐ మీన్ హీరో మెయిన్ గోల్ ఏముంటది, ఇంటి పేరు. తన ఇంటి పేరు కోసమే కదా మొత్తం పాకులాడేది స్టోరీ మొత్తం. సో అక్కడ ఏంటి, మనోడు మీద ఆపరేషన్ అనేది ఉంటుంది. ఓకే, తక్కువ చేసి చూస్తారు. అండ్ ఆల్సో ప్రొఫెషనల్లీ కూలీ కదా, కూలడా అంటూ ఉంటారు. సో దెర్ ఇస్ అ ఎవిడెంట్ డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్. ప్రాపర్ క్లాస్ డిఫరెన్స్. కరెక్ట్. సో దాన్ని మెన్షన్ చేశారు కదా. సో నువ్వు ఒక మూవీ చూసినప్పుడు దాంట్లో టేక్ అవే ఏం తీసుకోవాలనేది ఇట్స్ అప్ టు యూ. నువ్వు చూస్తే
ఆల్మోస్ట్ ఎవ్రీ కమర్షియల్ మూవీలో కూడా ఏదో ఒక దగ్గర ఆ మెన్షన్ అనేది ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ఆ ప్యానల్ వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేశారా, అది సిగ్నిఫికెంట్ గా ఉందా లేదా అనే దాన్ని బట్టి దే కెన్ టేక్ అ డెసిషన్. అండ్ ఇంకొకటి, మన అల్లు అర్జున్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ తెలంగాణ యాక్టర్స్. రీసెంట్ టైమ్స్ లో మనోడ్ చేసినంత హార్డ్ వర్క్ కి ఐ థింక్ ఈ రికగ్నిషన్ ఇస్ సంథింగ్ విచ్ హీ హ్యాస్ టు గెట్. ఐఎమ్ pretty much aligned with your explanation. నాకు కూడా ఇప్పుడు whatever you made, whatever you told makes sense అని అనిపిస్తుంది. సో కల్కికి, పుష్పకి అవార్డ్స్ ఇచ్చారు అంటున్నావు కదా, ఇవి కాకుండా ఇంకా ఏ మూవీస్ కి అవార్డ్స్ ఇచ్చారు? అట్లీస్ట్ వాటిలో అయినా ఆపరేషన్ గురించి, ఆర్ట్ ఫార్మ్స్ గురించి మెన్షన్ ఉందా? ఒక చాలా చిన్న సినిమా ఉంది, చిన్న సినిమా బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇది, విచ్ నథింగ్ బట్ 35. ఓకే, నాకు తెలిసి నీకు అంటే చాలా ఇష్టం. అవును, చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ మూవీకి ఈ అవార్డు ఇవ్వడం చాలా జస్టిఫైడ్ థింగ్. ఎందుకు అంటే ఒక ఆపరేషన్ గురించి మనం మాట్లాడితే ఎప్పుడు క్యాస్ట్, రేసిజం, అప్పర్ అండ్ లోవర్ క్లాస్ డిఫరెన్సెస్, వీటి గురించే ఎక్కువ థాట్ వెళ్తుంది ఎవరికైనా సరే. బట్ దేర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, అదేంటంటే స్టూడెంట్స్కి కూడా చిన్నప్పటి నుంచి ఆపరేషన్కి గురవుతారు. వాళ్ళు ఒకవేళ సరిగ్గా చదవకపోతే చిన్న చూపు చూస్తారు. ఓకే, అండ్ వాళ్ళు ఒకవేళ టీచర్స్ని క్వశ్చన్స్ గట్టిగా అడిగినా కూడా కొంచెం చిన్న చూపు చూస్తూ ఉంటారు. సరిగా ఆన్సర్ చేయకుండా, వాళ్ళ థాట్ ప్రాసెస్ని, వాళ్ళ పర్స్పెక్టివ్కి వాల్యూ చేయకుండా, పిల్లలంటే ఏదైనా అడిగితే వీళ్ళు పెద్దోళ్ళు ఏదంటే అదే వినాలి, పిల్లలు ఏది చెప్పినా కొట్టి పారేస్తారు, పట్టించుకోరు. సో దాన్ని బాగా మెన్షన్ చేశాడు ఈ సినిమాలో. సో ఇట్ ఈస్ జస్టిఫైడ్. అండ్ ఆల్సో నివేతా థామస్ కి సో బేసిక్గా 2 అవార్డ్స్ వచ్చినాయి సినిమా మొత్తము. ఒకటి బెస్ట్ చిల్డ్రన్ సినిమా, అండ్ సెకండ్ బెస్ట్ ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ మన నివేతా థామస్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే అందాం అనుకుంటా, తనకు కూడా ఏమన్నా అవార్డు వచ్చిందా అని. వచ్చింది, తనకు కూడా ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ వచ్చింది. చాలా బాగా యాక్టింగ్ చేసింది తను కూడా. అండ్ యాక్టింగ్ పక్కన పెడితే నేను వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో చూసిన, తను ఈ సినిమాకి ఓన్ డబ్బింగ్ చెప్పింది. అండ్ ఒక ప్రాపర్ బ్రాహ్మణ్ అమ్మాయి లాగా చేయడము, తను చీర కట్టుకోవడము, వాళ్ళ హస్బెండ్ని అడ్రస్ చేసే విధానము, అంటే ఈ పిల్లోని తను అర్థం చేసుకుంటున్నట్టు ముందుకు తీసుకెళ్లే విధానము. సో మన ఇంట్లో యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి వాళ్ళ మమ్మీ గుర్తొచ్చేలాగా చేసింది. సో దీనికి అవార్డు రావడంలో అసలు తప్పే లేదు. అండ్ నువ్వు ఫస్ట్ చెప్పింది వెరీ వెల్ జస్టిఫైడ్. ఎందుకంటే ఇట్లాంటి వాటి గురించి మూవీస్ ఎక్కువ రావు. సో ఇట్లాంటి వాటి గురించి మూవీస్ తీయాలి. సో ఐ థింక్ దిస్ మూవీ డిజర్వ్స్ దీస్ 2 అవార్డ్స్. అండ్ నీకు నెక్స్ట్ ఇంకో సినిమా గురించి చెప్తా. నాకు తెలిసి ఈ సినిమా కూడా నీకు ఇష్టం. ఈ సినిమా చాలా చిన్న సినిమాలా స్టార్ట్ అయ్యి థియేటర్స్లోకి పోయిన తర్వాత చాలా మంచి హిట్ అయింది. అండ్ మూవీ నేమ్ ఇస్ బలగం. ఇది ఈ రీసెంట్ వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ మొత్తం తెలంగాణ స్లాంగ్ దగ్గర నుంచి, నేటివిటీ దగ్గర నుంచి, ఒకరు చనిపోతారు కదా, సో అందరూ గ్యాదర్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలా కోర్ రాగా చూపించాడు. అసలు దీనికి ఇవ్వడం కూడా చాలా వెరీ వెల్ జస్టిఫైడ్ అనమాట. నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది ఆల్మోస్ట్. ఎందుకంటే మేమందరం కజిన్స్ కలిసినప్పుడు కాన్వర్జేషన్స్ అలానే ఉంటాయి అనమాట. ఎవరైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలానే. సో చాలా చాలా థింగ్స్ మన కోర్ రూట్స్కి రిలేట్ చేసినాడు. సో ఈ సినిమా ఒక తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసే సినిమా. ఎవరైనా తెలంగాణ కల్చర్ ఎట్లుంటుంది, ఊర్లో జనాలు ఎట్లుంటారు అంటే ఈ మూవీ చూపించచ్చు మనం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్, డైరెక్టర్ జబర్దస్త్లో యాక్ట్ చేసిన ఒక కమెడియన్, దట్ ఈస్ హిస్ ఫస్ట్ సినిమా, బలగం వేణు. సో ఈ సినిమా తర్వాతనే బలగం వేణు అని పేరు వచ్చింది. డైరెక్ట్ చేశాడు. అండ్ కేటీఆర్ చాలా పుష్ ఇచ్చాడు ఈ సినిమాకి, చాలా ఎంకరేజ్ చేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక సినిమా గురించి చెప్తాను, నాకు బాగా నచ్చిన సినిమా గురించి. సినిమా పేరు రజాకర్. సో ఇప్పుడు మనము బలగం మన రూట్స్ ఇవన్నీ రిప్రజెంట్ చేసిందని అనుకుంటున్నాం కదా. సో ఇది ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్తుంది. లైక్ ఇప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ హైదరాబాద్కి 1947లో ఇండిపెండెన్స్ రాలేదు తెలుసా. ఒక 1 year రజాకర్స్ రూల్ చేసినారు, నవాబ్స్. ఎస్. సో ఈ రజాకర్స్ ఆర్ నథింగ్ బట్ దిస్ నవాబ్స్ మిలిటరీ అనమాట. సో నువ్వు బిలీవ్ చేయవు, వాళ్ళు పాకిస్తాన్ ఎట్లా టేక్ ఓవర్ చేసుకున్నారో ఇక్కడ ఈ స్టేట్లో కూడా తుర్కిస్తాన్ స్టార్ట్ చేద్దామని వాళ్ళ ప్లాన్ తెలుసా. అండ్ అప్పుడు వీళ్ళ మిలిటరీ జనరల్ ఈజ్ సమ్వన్ ఫ్రమ్ పాకిస్తాన్.
ఒక పాకిస్తాన్ మిలిటరీ జనరల్ వచ్చి ఇక్కడ మనల్ని రూల్ చేసినాడు. సో ఆ 1 year జనాల్ని పెట్టిన చిత్రహింసలు అవన్నీ ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ నాకు దీనికంటే ముందు ఒకసారి మా నానమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను విన్నా, అప్పట్లో ఇట్లా హైదరాబాద్లో ఒక 1 year అలా ఉండింది రూల్. సో వాళ్ళు ఊర్లు జనాలను చంపేశారు, యూనో కొన్ని కన్వర్షన్స్ చేపించారు. సో ఆల్ ఆఫ్ దిస్ ఆ టైంలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ బ్లాక్ ఫేజ్ లాగా మన హైదరాబాద్కి. అండ్ ఇట్లాంటి మూవీ ఎవరైనా చూసినప్పుడు కూడా అసలు హైదరాబాద్లో ముందేం జరిగింది, సో అవన్నీ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతాయి. ఐ థింక్ దిస్ మూవీ ఆల్సో డిజర్వ్స్ దిస్ అవార్డ్. అండ్ ఇట్ డిజర్వ్స్ అ వాచ్ ఫ్రమ్ మీ యాజ్ వెల్. నేను చూడాలి యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఇప్పుడు నువ్వు నేను ఎస్పెషల్లీ మన జెన్జీ పిల్లలందరూ ఇది చూడాలి. చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఫ్రీడమ్ రావడం అంత ఈజీ కాదు, దాని వెనకాల ఎంత పోరాటం ఉందనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీస్ నుంచి కొంచెం బయటకు వస్తే ఒక మంచి క్లాస్ సినిమాకి కూడా ఈ అవార్డు వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ లక్కీ భాస్కర్. కాకపోతే మన యాక్టర్కి వచ్చింది, హూ ఇస్ దుల్కర్ సల్మాన్. తప్పు లేదు, మనోడు యాక్టింగ్ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఇట్లా దిగిపోతాడు అనమాట, లీనమైపోతాడు. వర్సటాలిటీ ఉంది. సో మనోడికి ఇవ్వడం తప్పేం లేదు. ఆ మూవీలో కూడా నాకు చాలా నచ్చింది మనోడు యాక్టింగ్. దాంట్లో కూడా కొంచెం ఈ క్లాస్ డిఫరెన్స్ కనిపిస్తుంది నీకు, బట్ అమాంగ్ ద రిలేటివ్స్ మనోడి దగ్గర డబ్బులు లేవని చెప్పేసి చిన్న చూపు చూస్తారు, చూసావా, కైండ్ ఆఫ్ అన్ ఆపరేషన్. సో అండ్ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఒక మలయాళం యాక్టర్ని మనము అడాప్ట్ చేసుకొని ఈ మన తెలంగాణ అవార్డు ఇస్తున్నామంటే సో అది చాలా ఎంకరేజింగ్ వాళ్ళకి. చూసినావా, ఇప్పుడు హీ డిడ్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్. అసలు మలయాళంలో ఆయనకున్న ఫేమ్కి హీ మైట్ హావ్ డన్ డైరెక్ట్ మలయాళం ఫిలిం దేర్. అండ్ బాలీవుడ్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. కానీ ఏంటిది, మన తెలంగాణ డైరెక్టర్ తీసిన సినిమా మన తెలుగు సినిమాలో డైరెక్ట్ మూవీలో యాక్ట్ చేశాడు. అది చాలా ఎంకరేజింగ్ కదా ఒక హీరోకి అవార్డు ఇవ్వడం. అవునవును. అండ్ సో దిస్ రేజెస్ అ క్వశ్చన్, ఇప్పుడు మనోడు మలయాళంలో చేస్తే మూవీ ఈ అవార్డ్స్లోకి ఎలిజిబుల్ అవ్వకపోతున్నా, జస్ట్ తెలుగు మూవీస్ కోసమేనా? సో నేను దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని కామెంట్స్ చూసాను. వన్ ఆఫ్ ద ప్యానలిస్ట్ వాజ్ సేయింగ్, వాళ్ళు ఏ సినిమా అయినా వాళ్ళ రూట్స్ గురించి మాట్లాడినప్పుడు స్పెసిఫిక్గా కొన్ని క్వాలిఫై అయినప్పుడు దెన్ దే విల్ గివ్ దిస్ అవార్డ్ అని ఉంది. సో నాకు తెలిసినంత వరకు దీనికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, దట్ ఇది సినిమాకే ఇస్తారు అని. కానీ ఒకవేళ మలయాళం సినిమా అయినా నాకు తెలిసి అట్లీస్ట్ తెలుగులో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మేబీ వాళ్ళు చూస్తే అర్థం అవడం లేదు. నాకు తెలిసి ఇప్పుడు సబ్ టైటిల్స్ అండ్ వాళ్ళు వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్లీ అన్ని లాంగ్వేజ్, అట్లీస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ కవర్ చేస్తూ ఉండొచ్చు. ఐ థింక్ ఇట్స్ ఫర్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు ఫైనల్లీ నేను ఇంకొక యాక్టర్ గురించి చెప్తా బిఫోర్ వి మూవ్ ఇన్ టు అదర్ టాపిక్. షీ ఈస్ నన్ అదర్ దాన్ ఫారియా అబ్దుల్లా. ఈ అమ్మాయి గురించి నేను నిజం చెప్తున్నా, చాలా తక్కువ మాట్లాడతారు. మన ప్రాపర్ హైదరాబాదీ అమ్మాయి. సో తను ఆ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి అసలు ఈ ఫేజ్లోకి రావడం, యూనో ఈ సినిమాలు తీయడం, అవన్నీ షీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ ఇన్ మత్తు వదలరా. అండ్ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సినిమా అంటే ఎంత ప్యాషనేట్ కాకపోతే తనే పాట రాసి దాన్ని కొరియోగ్రాఫ్ చేసి ప్రమోషన్ చేసుకొని, సో షీ డిడ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్. అండ్ తన డెడికేషన్ నీకు లిటరలీ కనిపిస్తుంది. అండ్ నువ్వు అమ్మాయిని చూసినావు ప్రాపర్ మన తెలంగాణ స్లాంగ్. ఇప్పుడు మన చార్మినార్ సందులో తిరిగినట్టు ఉంటుంది ఆ అమ్మాయితో మాట్లాడితే. సో ఇట్లాంటి కొత్త బడ్డింగ్ యాక్టర్స్ అందరినీ మనము ఇట్లాంటి అవార్డ్స్తో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇట్లాంటి సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. అండ్ నువ్వు ఆలోచించు, ఎక్కువ మందిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తారు ఇట్లాంటి ఫీల్డ్స్లోకి. సో దట్ యునో ఆ అమ్మాయి ఈజ్ వన్ ఆఫ్ ద రోల్ మోడల్ ఫర్ మెనీ పీపుల్ ఇన్ తెలంగాణ హూ వాంట్ టు కమ్ అవుట్ అండ్ డూ మూవీస్. ఓకే, సరే. అని ఆయన పేరేంటి, గద్దర్ అని? అది తెలుగు పేరులా లేదా? ఆయన యాక్చువల్ పేరు గుమ్మడి విఠలరావు. సో ఈ గద్దర్ అనే పేరు ఎవరు ఆయనకి ఇచ్చింది కాదు. సో మన బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు ఒక పార్టీ ఉండేది గద్దర్ అని. సో వీళ్ళు బ్రిటిష్ పార్టీకి అగెయిన్స్ట్గా ఫైట్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఈయన ఆ పేరుని ఓన్ చేసుకొని వాళ్ళని రిప్రజెంట్ చేసేలాగా ఆ పేరు పెట్టుకున్నాడు. అండ్ నాట్ జస్ట్ దిస్, ఈయన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్,
ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఈయన ఇంజనీరింగ్ చదువుదామని కూడా అప్లై చేసినాడు, బట్ డిస్కంటిన్యూ చేసినాడు. ఎందుకంటే చాలామంది జనాల ప్రాబ్లమ్స్ చూసి వాళ్ళ ఊర్లో వాళ్ళు గురైన సపరేషన్ చూసి, క్లాస్ డిఫరెన్సెస్ చూసి ఆయన ఏం డిసైడ్ అయ్యాడంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ కెన్ నాట్ డూ ఇన్ ఎ క్లోజ్డ్ రూమ్. బయటకు వచ్చి రెవల్యూషన్ తీసుకురావాలి, వీళ్ళందరూ వాయిస్ అవ్వాలి, వీళ్ళ పెయిన్కి వాయిస్ అవ్వాలి అని చెప్పి ఆయన బయటకు వచ్చి రెవల్యూషన్ స్టార్ట్ చేసినాడు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, తెలంగాణ రెవల్యూషన్ అంటే ఈయన పేరు లేకుండా నువ్వు ఏ స్టోరీ చెప్పలేవు. పొడుస్తున్న పొద్దు మీద ఆ సాంగ్ కూడా ఈయన కదా రాసాడా పాడాడని తెలుసు. రాశాడు, పాడాడు. అండ్ ఆయన ఏంటంటే సో బేసిక్గా ఏ పాట పాడడానికి ఇప్పటివరకు డబ్బులు తీసుకోలేదు. అండ్ నువ్వు చెప్పినట్టు పొడుస్తున్న పొద్దు మీద మన తెలంగాణ రెవల్యూషన్ అంటేనే ఈ పాట గుర్తొస్తుంది. ఈ పాట ఎంతమంది తెలంగాణ వాళ్ళని ఇన్స్పైర్ చేసిందంటే ఇంట్లో కూర్చుంటున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి రెవల్యూషన్ చేసేలా చేసింది. సో ఈ పాట త్రూ వాళ్ళ ఊర్లలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో జనాలు ఏ క్లాస్ డిఫరెన్సెస్కి గురవుతున్నారు. సో ఈయన లోవర్ క్లాస్ అనమాట యాక్చువల్లీ. సో ఈయన చాలా పవర్టీలో బతికేవాడు. సో చిన్నప్పటి నుంచి వాట్ ఎవర్ హీ వెంట్ త్రూ అవన్నీ పాట త్రూ రిప్రజెంట్ చేయాలనుకున్నాడు. అండ్ ఈయన యాక్చువల్లీ కొన్ని రోజులు నక్సలిస్ట్ వాళ్ళ దాంట్లో కూడా పనిచేశాడు. అండ్ ఒకసారి పాట పాడుతున్నప్పుడు ఆయన స్పైన్లో బుల్లెట్ దిగింది. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటిదంటే బుల్లెట్ దిగిన తర్వాత కూడా ఆయన పాట కంప్లీట్ చేసి ఆ స్టేజ్ దిగాడు. ఇది నేను ఫస్ట్ చదివినప్పుడు విన్నప్పుడు నాకు కూడా చాలా షాకింగ్ ఉండే. కానీ జస్ట్ అండర్స్టాండ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ సాంగ్. ఈయనకు సాంగ్ అంటే అది జస్ట్ ఒక ఆర్ట్ కాదు, దట్ ఈస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వాట్ ఎవర్ దే వెంట్ త్రూ ఆయన ఈ పాట త్రూ వాళ్ళని రిప్రజెంట్ చేశాడు అనమాట. అండ్ నీకు ఇంకొక షాకింగ్ థింగ్ చెప్తా, ఈ రెవల్యూషన్ దీని అంతట్లో పడి ఆయన వాళ్ళ పిల్లల్ని అసలు చిన్నప్పటి నుంచి కలవలేదంట తెలుసా. సో వాళ్ళు పెరిగింది నార్మల్ తెలుగు స్కూల్స్లో, హాస్టల్స్లో, అంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఉంటాయి కదా, దాంట్లో పెరిగారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే వీళ్ళ పిల్లల పేర్లు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. ఇద్దరు అబ్బాయిల పేరు సూర్యుడు, చంద్రుడు, అమ్మాయి పేరు వెన్నెల. అండ్ నువ్వు ఆలోచించుకో, ఆయన ఏ లెవెల్లో ఆయన పర్సనాలిటీని ఆయన మొత్తాన్ని రెవల్యూషన్కి ఇచ్చేసి ఉంటే ఆయన వాళ్ళ పిల్లల్ని కూడా కలిసే ఛాన్స్ ఉండదు. క్యూట్ నేమ్స్. కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఒకప్పుడు అంటే మన ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో, ఫ్రీడమ్ ఫైటింగ్ టైంలో ఇట్లా ఇల్లు వదిలేసి వెళ్ళి పోరాటాలు చేసేవాళ్ళు వచ్చి వాళ్ళ భార్య పిల్లల్ని కలవడానికి వీలు ఉండేది కాదు. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, అప్పట్లో మొబైల్స్ అవన్నీ ఉండేవి కాదు. బట్ ఈ జనరేషన్ లో కూడా ఇట్లా ఇంట్లో వాళ్ళని వదిలేసి అన్ని ఇయర్స్ అంటే పిల్లలు ఎలా ఉన్నారో కూడా తెలియకుండా అంత ఉందంట. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో సొసైటీ అది మాత్రమే సొసైటీ కాదు. ఎందుకంటే ఈయన పుట్టింది పల్లెలో, తూప్రాన్ అనే ఊర్లో పుట్టాడు, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ బ్యాక్ దెన్. అండ్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉంది, కానీ ఇట్ వాజ్ ఇన్ నిజాం రూల్ అనమాట. సో ఈయన చిన్నప్పటి నుంచి వాళ్ళ రూల్లో వీళ్ళకి జరిగే అప్రెషన్, ఆ క్లాస్ డిఫరెన్సెస్, తొక్కివేయబడ్డం, ఇవన్నీ చూశాడనమాట. ఇవన్నీ చూసి నేను చెప్పినట్టు మనము కాలేజ్కి వెళ్ళి చదువుకుంటేనో ఏదో కాదు, మనం బయటకు వచ్చి రెవల్యూషన్ చేయాలి. అండ్ ఇంకొకటి ఆయనకున్న ఆయుధం పాట. అండ్ ఆయన పాడడం కానీ సంగీతం కానీ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, అది జస్ట్ పెయిన్ నుంచి వచ్చింది అంతే. వీళ్ళందరూ వాయిస్ అవ్వాలనుకున్నాడు, వీళ్ళందరినీ రిప్రజెంట్ చేయాలనుకున్నాడు. సో నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అని. ఒకనొక టైంలో మేబీ తెలంగాణ రాకముందు చాలా ఊర్లలో జనాలకి వాళ్ళ బేసిక్ రైట్స్ ఏంటో కూడా తెలిసేవి కాదు తెలుసా. అంతెందుకు ఇప్పటికీ చాలా ఊర్లలో మేబీ కొంతమంది ఇళ్ళ ముందు నుంచి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, కొంతమందిని గుళ్ళల్లోకి రానియరు, కొంతమందిని పబ్లిక్ ప్లేసెస్లోకి రానియరు. ఈ ఆదివాసీ పీపుల్ కూడా ఎంత సపరేషన్కి గురవుతారు తెలుసా. వీళ్ళందరి వాయిస్ అయినాడు ఆయన. అండ్ వీళ్ళందరూ వాయిస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈయన పైన చాలా కేసెస్ పడ్డాయి. ఈయన కోసం పోలీసులు చాలా సర్చ్ చేసేవారు. అండ్ ప్రతి ఒక్కసారి తెలుసా ఈయన పోలీసులకు దొరికినప్పుడు ఏదో చేసి తప్పించుకుంటాడంట. ఒక్కొక్కసారి ఆయన బెగ్గర్ అని చెప్పేటోడంట, ఒక్కొక్కసారి పాట పాడడానికి వస్తారు విష్ణు బృందం, ఆ బృందం అని చెప్పేవాడంట. కానీ కీపింగ్ ఆల్ దిస్ అసైడ్ ఆయన కాంట్రిబ్యూషన్ ఏదైతే తెలంగాణ రెవల్యూషన్లో ఉందో, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ టేక్ అవే. అండ్ ఐ బిలీవ్ ఇప్పుడు ఈ అవార్డ్స్కి గద్దర్ అవార్డ్ అని పేరు ఇవ్వడం అది ఆ అవార్డ్స్కి గొప్పతనం, ఈయనకు కాదు. అండ్ ఇట్లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. అండ్ జస్ట్ ఇమాజిన్ ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఈయన గురించి తెలుస్తుంది.
సో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా దే ట్రై టు అండర్స్టాండ్ కదా అసలు గద్దర్ ఎవరు, గద్దర్ ఎవరు, అసలు ఆయన పేరు అవార్డ్స్ ఎందుకు ఉన్నాయి, అండ్ ఇట్లాంటి స్టోరీస్ మనం నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన జెన్జీ జనరేషన్ అయినా దాని ముందు జనరేషన్ అయినా ఈయన గురించి ఎంతమందికి తెలుసు చెప్పు. సో ఎవ్రీవన్ ఆ ఫ్రూట్ తింటున్నారు, ఈయన రెవల్యూషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ రెవల్యూషన్, దానివల్ల వచ్చిన ఫ్రూట్ తింటున్నారు, కానీ ఎంతమందికి ఈయన గురించి తెలుసు. సో ఇట్లాంటి అవార్డ్స్ తీసుకురావడం వల్ల, గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయడం వల్ల ఐ థింక్ అందరికి ఆయన గురించి తెలుస్తుంది. అండ్ ఐ ఫీల్ ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది ఆయన రికగ్నైజ్ చేయడం, బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ ఆయన పేరు పైన ఒక అవార్డ్స్ తీసుకొని వచ్చి ఆయన రికగ్నైజ్ చేసి ఆయన సెలబ్రేట్ చేస్తున్నాం. ఐ హోప్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ చాలా చాలా మంచి సినిమాలని రికగ్నైజ్ చేసి వాటికి అవార్డ్స్ వస్తుందని. ఐ హోప్ న్యూ డైరెక్టర్స్ విల్ కమ్ ఇన్, కొత్త స్టోరీస్ వస్తాయి. లెట్స్ సీ. ఫెయిర్ ఎనఫ్. యా. సో గైస్, మేము ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మళ్ళీ ఇంకా మాట్లాడబోతున్నాము. నాకు తెలియని ఒక ఆయన గురించి ఈరోజు చాలా తెలుసుకున్నాను. మీరు కూడా ఇలా తెలుసుకోవాలని అంటే యూ కెన్ సబ్స్క్రైబ్. షూర్ గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ మాకు చెప్పండి, మీకు వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ డూ యూ వాంట్, వాట్ యూ వాంట్ అస్ టు ఫిగర్ అవుట్ ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లాంటి పర్సనాలిటీస్ గురించి మాట్లాడినప్పుడు, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మేము ఫిగర్ అవుట్ చేసినప్పుడు ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు వాచ్ ద వీడియో. So I hope you guys will subscribe, like and share it to someone who would like our content. Thanks guys.